హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు కూడా నేను ఆయిల్లెస్ రెసిపీతో వచ్చేసానండి. మంచి హెల్తీ రెసిపీతో వచ్చేసాను. ఈ రెసిపీ వచ్చేసి బరువు తగ్గాలి అనుకునే వారికైతే సూపర్ హెల్తీ ఫుడ్ అనమాట. ఇది చేపల పులుసు పెట్టానండి. నేను చుక్క నూనె లేకుండా చేపల పులుసు పెట్టాను. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మనకి ఫిష్ పులుసు అంటే ఈ చేపల పులుసులో చాలా పోషక విలువలు ఉంటాయండి. దీంట్లో వచ్చేసి మనకి B12 ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అలాగే జింక్ ఉంటుంది. ఇలాగా మనకి ఎన్నో పోషక విలువలతో కూడి ఉంటుందండి ఈ చేపల పులుసు. పులుసుగానే కాదండి, మనం దీన్ని చక్కగా ఆయిల్ లేకుండా ఫ్రై కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఇలా పులుసు పెట్టుకొని హ్యాపీగా మనకి జొన్న రొట్టె కానీ ఇలా బాస్మతి రైస్తో చేసుకొని కానీ మీరు చక్కగా తినొచ్చు. చక్కగా తింటూ బరువు తగ్గిపోవచ్చండి. నార్మల్ రైస్తో కాకుండా కొంచెం ఇలా బాస్మతి రైస్తో ట్రై చేయండి. ఎందుకంటే వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు కొంచెం మనం బ్రౌన్ రైస్ లేదంటే బాస్మతి రైస్ ఇలా తింటే మంచిదన్నమాట. అందుకోసమే నేను బాస్మతి రైస్ చూపిస్తున్నాను. ఆ తర్వాత ఇందులోకి నేను ముందుగా చేపల్ని క్లీన్ చేసి పెట్టేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే సాల్ట్. నేనైతే పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి. సాల్ట్ కూడా కొంచెం తగ్గించి వాడుకోండి. తర్వాత దీంట్లో కారం వేసుకుంటున్నానండి. మీ టేస్ట్కి తగినంతగా మీరు చూసి వేసుకోండి కారం. అలాగే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. అలాగే అల్లం పేస్ట్ అండి, ఫ్రెష్ అల్లం పేస్ట్ ఇలా వేసేసుకొని చక్కగా ముక్కలకి మనం చక్కగా పట్టించేద్దామండి. ఇలా పట్టించేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ అయినా పెట్టుకోండి. లేదు అనుకుంటే నార్మల్గా బయటైనా ఒక గంట సేపు అయినా ఇలా కలిపి పెట్టేసుకుంటే మనకి ముక్కకి చక్కగా పడుతుంది అనమాట మనం వేసుకున్న ఉప్పు కారం అనేది. ఇలా పక్కకు పెట్టేసుకున్నాను నేనైతే. ఇలా పక్కకు పెట్టేసి ఒక 1 అవర్ తర్వాత ఈలోగా నేను ఒక డ్రై ప్యాన్ పెట్టేసుకొని ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2-3 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. ఇలాగా సాల్ట్ వేసుకుంటే మనం ఆయిల్ యూస్ చేయట్లేదు కాబట్టి కొంచెం తొందరగా మగ్గుతుంది అనమాట. దానికోసం నేను ఇలా సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ ఇలా చల్లుకున్నట్టుగా మనం కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మగ్గిచ్చేసుకోవాలి. ఎందుకంటే మనం అసలు ఆయిలే యూస్ చేయట్లేదు కాబట్టి. ఇలాగా మనకు ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు దీంట్లో మెంతికూర వేసుకుంటున్నాను. ఫ్రెష్గా కడిగి మెంతికూరను అయితే వేసేసుకుంటున్నాను. మీరు బరువు తగ్గాలి అనుకునే వారైతే నాతో పాటు మీరు కూడా నా జర్నీలో జాయిన్ అవ్వండి, వెయిట్ లాస్ జర్నీలో. నేను ఇలాంటి ఎన్నో మంచి మంచి రెసిపీస్ పెడుతూ ఉంటానండి వెయిట్ లాస్ కోసం. అలాగే నేను ఆయిల్లెస్ రెసిపీస్ చాలా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఇలాగా ముందుగా అన్నీ పట్టించేసి పెట్టుకున్నాం కదా, మసాలాలు, ఉప్పు, కారం అన్నీ. ఇప్పుడు ముక్కల్ని ఇందులో వేసేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత ఇలాగా తిప్పేసుకోండి, అటు ఇటుగా తిప్పేసుకోండి. చక్కగా మగ్గిపోతాయి అన్నమాట ముక్కలు. మనం వేసుకున్న ఉప్పు కారం కూడా చక్కగా పడుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పెట్టేసుకున్నాను. దాంట్లో నుంచి మనం చింతపండు గుజ్జు తీసేసి ఇందులో వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎలా తింటారో అలా చూసి పులుసునైతే వేసేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం చూసేసుకొని ఒక్కసారి మూత పెట్టేసుకొని మనము ఒక 10 నిమిషాలు దీన్ని కుక్ చేసామంటే మన చేపల పులుసు రెడీ అయిపోతుందండి. అసలు చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మనకి ఆయిల్ లేకుండా కూడా చాలా మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చండి. ఆయిల్తోనే కాకుండా ఇలా బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఇలాంటి మంచి రెసిపీస్ తింటూ చక్కగా బరువు తగ్గొచ్చు అంటే ఇంకేం కావాలి చెప్పండి. ఆయిలే కాకుండా ఇలా ఆయిల్లెస్ కర్రీస్ కూడా సూపర్ టేస్టీగా చేసుకొని హ్యాపీగా తింటూ, అంటే తినలేదు అబ్బా ఈరోజు నేను ఇది మిస్ అయ్యాను అని మనకి కొంచెం క్రేవింగ్స్ ఉంటాయి కదా, ఇది తినాలి అది తినాలి, అలాంటివన్నీ కూడా మనం ఆయిల్ లేకుండా కూడా ఎన్నో మంచిగా రెసిపీస్ ఉన్నాయండి. అవన్నీ నేను అప్లోడ్ చేస్తాను ఒక్కొక్కటిగా. చూస్తూ మీరు కూడా ట్రై చేయండి, చక్కగా వెయిట్ లాస్ అవ్వండి. నేనైతే ఇలాంటివి రెసిపీస్ అన్నీ ట్రై చేస్తున్నానండి. ట్రై చేస్తూ చక్కగా బరువు తగ్గుతున్నాను నేను కూడా. మీరు కూడా తగ్గుతారు, మీరు కూడా నా జర్నీలో మీరు కూడా ఒక పార్ట్ అవుతారని చెప్పేసి నేను ఈ వీడియోలన్నీ అప్లోడ్ చేస్తున్నాను ఒక్కొక్కటిగా. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి.
కొత్తిమీర ఫైనల్గా వేసేసుకొని ఇంకా దించేసుకోవడమే. దీన్ని మీకు ఇష్టమైతే పుల్కా లేదంటే జొన్న రొట్టె, రాగి రొట్టె ఇలా మల్టీగ్రెయిన్ చపాతీ ఇలాంటి దాంట్లో తినండి. లేదు రైస్తోనే తినాలి అనుకుంటే అంటే వీక్లీ వన్స్ అయినా మనకి రైస్ తినాలనిపిస్తుంది కదా. నేనైతే రైస్ అయితే పూర్తిగా మానేశాను. నేనైతే తింటే బాస్మతి రైస్ తింటున్నాను. లేదు అనుకుంటే జొన్న రొట్టె, రాగి రొట్టె ఇలా తింటున్నాను. నేనైతే ఈరోజు సండే కాబట్టి బాస్మతి రైస్లో కొంచెం వేసుకొని తింటున్నాను. బాస్మతి రైస్ ఒక చిన్న గ్లాస్ పెట్టుకుంటే నాకు ఇంత రైస్ అయిందనమాట. ఇప్పుడు దీంట్లో నేను చక్కగా ఇలా చేప ముక్కలు ఎక్కువగా వేసుకొని ఇలా పులుసు వేసేసుకొని తింటున్నాను. చాలా చాలా టేస్టీగా చాలా బాగుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీస్ అన్నీ. ఆల్రెడీ మనము ఆయిల్లెస్ చికెన్ బిర్యానీ కూడా మన ఛానల్లో ఉంది. అది ఎవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి చూసేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.